అనుకున్నప్పుడు నాని పాత్ర అంతా ఇది. చట్టపరంగా అయితే కనుక నోటీస్ ఇవ్వచ్చు, విచారణ చేయొచ్చు, నో డౌట్. ఇందులో సివిల్ సప్లైస్ నామ్స్లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం లేదు. ఏది గోడౌన్స్ ఇష్యూలు ఇంతవరకు కేసులు రాస్తారు. దేనికి రాస్తారు? అక్రమంగా ఎత్తుకుపోతుంటే. ఇప్పుడు మీరు మొన్న ఇది ఉందండి కాకినాడ, ఇది ఉంది షిప్పులది, జైల్లో ఎవరినన్నా పెట్టారా? ఎక్కడన్నా మీరు అబ్జర్వ్ చేయండి. ఏ కేసులోనన్నా ఎవరినన్నా జైల్లో పెట్టారా? లేదు. చట్టం చేయాలి భవిష్యత్తులో, అమ్మితే క్రైమ్ అని చెప్పేసి జైల్లో పెడతామని. అట్లాగ ఉండదు, పెనాల్టీలు ఉంటాయి. 1కి 3 2 అనేది. 1కి 2 లెక్క. మామూలుగా అయితే కనుక ఎంత పోయిందో అంతకు పెనాల్టీ వసూలు చేస్తారు. 1.5% వరకు వసూలు చేస్తారు. ఇక్కడ 2% వసూలు చేశారు. ఇప్పుడు 3% వసూలు చేశారు 1కి. మొత్తం కలిపి అక్కడ 50 లక్షలు 60 లక్షలు అటది. ఇప్పుడు దానికి 1,75,00,000 ఎంత కట్టించారు ఇప్పటికి. ఇంకా కట్టడానికి కూడా అతను రెడీగానే ఉన్నాడు. ఇక్కడ బేసిక్గా ఏంటంటే పేరు తనది, గోడౌన్ అతని సొంతది. అంటే పేరుని నాని గోడౌన్ కాబట్టి ఎంత ఇష్యూ జరిగింది. అది ఇక్కడ పాయింట్ ఏంటంటే అది నడిపించేది సివిల్ సప్లైస్ వాళ్ళే. అవును, సివిల్ సప్లైస్ వాళ్ళే నడిపిస్తారు అది. ప్రభుత్వ గోడౌన్లో కాకపోతే సిబ్బంది ఇతను పెట్టుకున్న మనుషులు